ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఈ కర్రీ వీడియో అయితే నాకు అనిపించింది అనమాట. ఎందుకు చేయాలనిపించిందనే చెప్తాను. నార్మల్గా ఇది ఒరిజినల్ అనుకుంటారో రిప్లికా అనుకుంటారో మీ ఇష్టం అనమాట. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇకపోతే కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత మనం ఏదైనా కర్రీకో లేదంటే ఉల్లిపాయ వేసి పరట్టు చేస్తాం కదా, దానికి వేపుతూ ఉంటాం కదండి. నేనైతే అలా వేపడం అనమాట. నాకు చాలా భయం పేలుతాయని చెప్పి ఎగ్స్. కానీ ఇలా ఉడకబెట్టుకున్న కర్రీస్ని ఇలా పీసెస్గా చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా ఫ్రై అయిపోతాయి అనమాట. ఎగ్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ ప్రాసెస్ వచ్చేసి అలా ఉడకబెట్టుకున్న వాటిని పీసెస్గా చేసుకొని ఉప్పు పసుపు కారంలో వేయించుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని దీనికి మసాలా ఏంటంటే చిన్నులపాయలు జీలకర్ర కారం పౌడర్ చేసేసుకొని ఉల్లిపాయలు అంతా బాగా వేగిన తర్వాత ఆ పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకొని ఇది కూడా బాగా మంచిగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకునే ఎగ్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. కూర అయితే చాలా బాగుంటుంది. నాకులాగా ఎవరైతే ఎగ్ వేపడానికి భయం ఉంటుందో వాళ్ళకైతే సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకవేళ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఎగ్ వేపడం భయం ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. ఏమంటారు వీడియోలో ఉందో కామెంట్ చేసి, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయిపోయిన కర్రీకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేను కరివేపాకు నా దగ్గర లేదనమాట. మీకు మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి. నా దగ్గర లేదని కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అలా వేడివేడి అన్నంలో చున్నులపై ఎగ్ పొరుటు అయితే చాలా బాగుందనమాట. ఇంతకుముందు నేను ఒకటి ఎగ్ పొరుటు ఇలాంటిదే వేరే వెర్షన్లో చేశాను. ఇంతవరకు చూడకపోతే కనుక ఈ కింద యాడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.